సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. లూకా సువార్త 24వ అధ్యాయం 50-51 వచనాలలో ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. చాలా వాక్యమింటున్న సోదరి సోదరులరా, ఈ చదవబడిన లేఖన భాగంలో వాక్య పరిచయం ఉన్న వారందరికీ విదితమైన సంగతి. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోక పరిచర్య ముగించుకొని ఆరోహణమై వెళ్ళే సందర్భంలో అత్యంత ఆత్మీయుల మధ్య వారు భూలోక పరిచర్యను ముగించాలని కోరుకొని ఆరోహణమై వెళ్ళే ముందు ఆయన చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే శిష్యులను చేతులెత్తి ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగానే ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి ఆరోహణమై వెళ్ళిపోయారట. ఈ రాత్రి చదువుకున్న లేఖన భాగంలో 2 వచనాల్లో 2 సార్లు ఒక మాట కనబడుతుంది. ఆ మాట ఏంటంటే ఆశీర్వదించను, ఆశీర్వదించుచుండగా. దైవదాసులు ఈ ఒక్కరోజు సభకు కూడా ఆశీర్వాదపు సభ, ఆశీర్వాదపు గుడిక అని టైటిల్ పెట్టారు. అంతేకాదు చక్కగా ఫ్లెక్స్లో కూడా బహు చక్కటి మాట వేశారు. కీర్తనలో 42వ అధ్యాయం 2వ వచనం ఆఖరి లైన్లో ఉంటుంది, దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? 5గురిని ఆశీర్వదిస్తాడు. అదేంటండి 5గురినేనా? 5 రకాల వారిని ఆశీర్వదిస్తాడు. ఆ 5 రకాల వారు ఎవరో నేను 5 విషయాలు ఈ రాత్రి మీ ముందు ఉంచుతాను ప్రియులారా. మనం వినబోయే 5 రెఫరెన్స్లో కూడా ఆశీర్వాదం అన్న మాట తప్పనిసరిగా దేవుడు మనకి చూపించాలని ఆశపడుతున్నాడు. వాటన్నిటికీ ఒక 5 పేర్లు పెడదామండి. మనం చదువుకున్న మూలవాక్యంలో అక్షరాల నజరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిచర్య ముగింపులో భూమిలోకం నుండి ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన చేసిన శ్రేష్టమైన పనేంటో తెలుసా? బోధతో ముగించలా, స్వస్థతతో ముగించలా, గద్దింపుతో ముగించలా, విమర్శతో ముగించలా, కానీ ఆశీర్వాదంతో ముగించడండి. అందుకే మనిషి జీవితానికి ప్రాముఖ్యమైనది, మేలైనది ఆశీర్వాదం. ప్రియులారా, ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఏదున్నా ఎవరున్నా లేకపోయినా, ఏది చేసినా చేయకపోయినా, ఎందరు వచ్చినా రాకపోయినా దేవుని ఆశీర్వాదం ఉండి తీరాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళుతూ కూడా చేతులెత్తి వారిని ఆశీర్వదించను, ఆశీర్వదించుచుండగానే ఆరోహణమై వెళ్ళాడంట. యేసు మనస్సులో ఉన్న శ్రేష్టమైన కోరిక ఏంటో తెలుసా? ఆశీర్వదించాలని. పాత నిబంధన కాలంలోనండి ప్రధాన యాజకుడు కూడా బలి అర్పణలు ముగించిన తర్వాతే ప్రజల వైపు చేతులెత్తి ఆశీర్వదించేవాడంట. చూడవలసిన పని లేదు, లేవియా కాండంలో ఆ మాట ఉంటుంది. ప్రియుల
ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ పరిచర్య ముగింపులో ఆరోహణమే వెళ్ళేటప్పుడు కూడా పాత నిబంధనలో ఆ ప్రధాన యాజకుడు బలి అర్పణ ముగించిన తర్వాత ఆశీర్వదించినట్టు ఈయన కూడా ముగింపులో ఆశీర్వదిస్తూ ఉండగానే ఆరోహణం వెళ్ళిపోయాడట. వాక్యం వింటున్న సోదరి సోదరులారా, యేసుప్రభు వారి శిష్యులను శాపంతోనో హెచ్చరికలతోనో విడిచిపెట్టలేదు, కానీ ఆశీర్వాదంతో వీడుకోలు పలికారండి. ఆ ఆశీర్వాదమే తర్వాత దినాలలో వారు లోకమంతా సువార్త ప్రకటించడానికి కావలసినంత ధైర్యాన్ని ఇచ్చింది ఆ ఆశీర్వాదమే. అందుకే ఆశీర్వాదం కావాలి ధైర్యంతో నువ్వు సేవ చేయాలంటే. యేసు వారితో మాట్లాడుతూ ఉండగానే ఆశీర్వదిస్తున్న స్థితిలోనే మెల్లగా పైకి లేపబడ్డాడట. ఇది అద్భుతమైన దృశ్యం ప్రియులారా. ఆయన శిష్యులకి దూరం అవడం అన్నది ఒక దుఃఖకరమైన సంఘటనలా కాకుండా మహిమాయుక్తమైన ఆశీర్వాదకరంగా మారింది. అందుకే ఆశీర్వాదం పొంది తీరాలని. బైబిల్లో మొట్టమొదటిగా ఆశీర్వాదం అన్న మాట దేవుడు ఎక్కడ రాయించాడో తెలుసా అండి? ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదామండి. బైబిల్లో మొట్టమొదటిగా ఆశీర్వాదం అన్న మాట ఎక్కడ రాయబడింది? మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తూ ఆ మాట పలికాడంటే ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిలిచి నిండి యుండుడని పక్షులు భూమి మీద విస్తరించును గాకని వాటిని ఆశీర్వదించను. ఆమేనండి బిగ్గరగా. ప్రియులారా, దేవాది దేవుడు చేసిన సృష్టి దినాలలో 5వ దినపు సృష్టి. 5వ దినపు సృష్టిలో ఆయన చేసిన జలచరాలను పక్షులను సృష్టించినప్పుడు మొట్టమొదటిగా వాటిని బట్టి దేవుడు తన స్వరాన్ని తెలిసి పలికిన మాటే ఆశీర్వదించబడ్డాడు. అందుకే ఈ రోజున జలచరాలు పక్షులు బాగుంటాయి ప్రియులారా. 5th డే దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. మరి మనిషికి లేదా అండి? తర్వాత బైబిల్లో రెండవదిగా ఆశీర్వాదం అన్న మాట అదే ఆదికాండం అదే 1వ అధ్యాయం 28వ వచనంలో రెండోసారి దేవుడే పలికాడు. మనిషికి తొలిగా ఇచ్చిన మాట ఆశీర్వాదమే. వింటున్నారా? మనిషితో దేవాది దేవుడు పలికిన తొలి మాట. సృష్టినంతా కలుగునుగాక 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 అని సృష్టించాడేమో కానీ మనిషిని కలుగునుగాక అందులో నేలమంటి తీసుకొని జాగ్రత్తగా సమయం తీసుకొని తన పోలికి చొప్పున చేసి నాసికా రంధ్రాలో జీవాత్మ బోధగా నరుడు ఆయన. ఇలా ఇప్పుడు దేవాది దేవుడు చేస్తున్న మొట్టమొదటిగా స్వరము తెలిసి పలికిన మాట ఏంటో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అని ఆశీర్వదించను. ఆమేనండి బిగ్గరగా. దేవుని నోట్లో నుంచి తొలిగా మనిషితో పలికిన మాట ఆశీర్వాదమే తల్లి. 5వ దినపు సృష్టిని ఆశీర్వదించిన దేవుడు, మనిషిని ఆశీర్వదించిన దేవుడు. మరి దినాల్లో దేన్ని ఆశీర్వదించాడు అనంటే 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడండి. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో చదివితే దేవుడు 7వ దినమును ఆశీర్వదించి దానిని ఏం పరిచాడంట? పరిశుద్ధపరిచాడు ప్రియులారా. కనుక ఇలా చెప్పుకుంటూ వెళితే బైబిల్లో ఆశీర్వాదము లేదా ఆశీర్వదించుతా అన్న మాట ఇంచుమించు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసిన బైబిల్లో వెతికితే 400 నుండి 500 లోపు 450 పర్యాయాల లోపు ఆశీర్వాదం ఆశీర్వదించుట అనే మాటలు ఖచ్చితంగా కనిపించి తీరతాయండి. ఇలాంటి అపురూపమైన మాటలో దీనదాసులు అబ్రహాం గారి ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక్క దినపు సభ పేరు కూడా ఏంటండి? ఆశీర్వాదమే. ఆశీర్వాద కూడికకు వచ్చిన సోదరి సోదరుడా, ఎలా ఆశీర్వదించబడతావు, ఎప్పుడు ఆశీర్వదించబడతావు అంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను 5గురిని చూపిస్తాను. 5 రకాలైన వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి ఎన్నో ఉన్నాయి, నేను 5 మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. హీబ్రూ మూల పదంలో ఆశీర్వాదాన్ని బరాక్ అని పిలిచేవారంట. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అండి, నేను ఎక్కువ ఈ మాటే అక్కడ బలికేవాడిని. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇదే మాట బలుగుతూ ఉండేవాళ్ళు. బరాక్ బరాక్. హీబ్రూ భాషలో బరాక్ ఆశీర్వాదం. మరి గ్రీక్ భాషలో ఏమనేవాళ్ళు అండి అని అంటే ఎలోగియా. ఎలోగియా గాడ్, ఎలోగియా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగా. ఎందుకంటే హీబ్రూ గ్రీక్ అంటారా? బైబిల్ వచ్చింది ఆ 2 భాషల్లో కాబట్టి ఆ 2 మూలం ప్రియులరా.
కనుక మనిషి తొలి మాట దేవుని దగ్గర నుంచి పొందుకున్నది ఆశీర్వాదమే. అందుకు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ 1:3 కూడా బహు చక్కటి మాట అంటాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 3వ వచనంలో బహు చక్కటి మాట అపోస్తలుడైన పౌలు గారు పలికే మాట ఏంటో కొంచెం చదువుకొని మన 5 పాయింట్ల వివరణలోనికి వెళ్ళడానికి ఇష్టపడదాం. ఎఫెసీ 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన అందరూ వినండి, ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఆమేనండి బిగ్గరగా. ఇదే కాదండి, ఎవ్రీ బ్లెస్సింగ్ వి మస్ట్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఒక్క ఆశీర్వాదంతో సరిపెట్టే దేవుడు కాదండి. అదిగో 5వ రోజు చేయబడిన జలాచరాలని, పక్షుల్నే కాదు ఆశీర్వదించింది, మనిషినే కాదు ఆశీర్వదించింది, 7వ దినాన్నే కాదు ఆశీర్వదించింది. ఈ రాత్రి అబ్రహాం గారికి దేవుడు భిక్షగా వేసిన పరిచర్యను, కుటుంబాన్నే కాదు ఆశీర్వదించేది. ఈ రాత్రి నువ్వు వినగలిగితే ప్రతి విషయములో దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించునుగాక. ఆశీర్వదించి తీరబడాలండి. ఎందుకంటే మన మూలవాక్యం అదే. యేసుప్రభువు వారు అంత పరిచర్య చేసి, అంత విమర్శన, ఆ పరిశీలన శాస్త్రాలని వాళ్ళని గద్దించి అందరినీ సరిచేసి చివరికి వెళ్ళేటప్పుడు శాపంతోనో మరొక దాంతోనో ముగించలే, ఆశీర్వదిస్తూ ఆరోహణమై వెళ్ళాడట. అబ్బా, మీకేమో కానీ ఈ మాట చదివితే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ప్రభువా, నువ్వు రావడము ఆశీర్వదించావు ఏదైనా తోటలో మనిషిని. నువ్వు వెళుతూ కూడా ఆరోహణమై వెళుతూ పరిశుద్ధాత్మని మా మధ్యకి పంపించే ముందు కూడా ఆశీర్వదిస్తూనే ఆరోహణమై వెళ్ళావు. మమ్మల్ని ఆశీర్వదించాలని ఎంత తపనయ్యా. ఒక బిడ్డని తండ్రి తల్లి ఎంత ప్రయోజకులుగా చేయాలని ఆశపడుతూ ఉంటారు. కానీ బిడ్డల మనోభావాలు ఎటు వెళ్ళిపోతున్నాయో నేను ప్రారంభంలోనే కొన్ని యథార్థ సంఘటనలు చెప్పానండి. ఈ రాత్రి కాల సమయంలో ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ దేవుడు 5 రకాల వారిని ఆశీర్వదిస్తాడు. ఈ వినబోయే 5 రకాల వారిలో కూర్చున్న మనందరము కూడా ఉండి తీరుదుము గాక. వెళదాం. ఇప్పుడు ఇంతవరకు పరిశుద్ధ గ్రంథాలు తెరవకపోతే దయతో ఇప్పుడు తెరుద్దామండి. లెట్ us ఓపెన్ అవర్ బైబిల్స్. ఆదికాండము 12వ అధ్యాయం. మనం 5 విషయాలు వింటాం. 5 విషయాల్లో నువ్వు ఉన్నావా ఒక్కసారి స్వపరీక్ష చేసుకో. ఈ 5 విషయాల్లో నీ కుటుంబం ఉందా, నీ బిడ్డలు ఉన్నారా? లేదు అనంటే ఈ ఆశీర్వాదపు సభకొచ్చిన నీవు పశ్చాత్తాపంతో వీటన్నిటిలోనికి రాత్రి రాగలిగితే, ఇదిగో ఈ పరిచర్యనే కాదు, అబ్రహాం గారినే కాదు, దేవుడు వారికి ఇచ్చిన కుటుంబాన్నే కాదు, మనందరిని కూడా ఆయన ఆశీర్వదించాలని ఇక్కడికి పోగు చేశాడు. అయితే ఎలాగ ఉండాలి? ఎలాగా? నెంబర్ 1, ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాలు జాగ్రత్తగా చదువుదామండి. ఆదికాండము 12వ అధ్యాయం 2-3 వచనాలలో, నిన్ను గొప్ప జనముగా చేసి ఏం చేస్తాడంటే బ్రదర్, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, మళ్ళీ నీవు ఆశీర్వాదముగా ఉందువు, మళ్ళీ నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు మళ్ళీ ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. చేతులను పాగితే బిగ్గరగా స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. ఈ 2 వచనాలలో 5 సార్లు ఆశీర్వాదం 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 అన్న మాట ఈ 2 వచనాల్లో 5 సార్లు దేవుడు రాయించాడండి. అబ్రాహాముతో చెప్తున్నాడు, ఆశీర్వదించి ఆశీర్వాదముగా ఆశీర్వదించు, ఆశీర్వదించేదను, ఆశీర్వదించబోడును. 5 సార్లు 2 వచనాలలో బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం గురించి రాశాడండి. ఈ రాత్రి నీ జీవితంలో ఒక్క మారైన ఆశీర్వాదం అన్న మాట వినపడుతుందా? మన జీవితాల్లో ఒక్క పర్యాయమైన ఆశీర్వాదం అన్న మాట కనపడుతుందా? ఒక్క 2 వచనాల్లో 5 పర్యాయాలు అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు అనంటే దీనికి ఒక పేరు పెడదాం. మనం వినాలనుకున్న 5 విషయాల్లో దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో ఈ 5గురిని ఆశీర్వదిస్తాడు. ఈ 5గురిలో మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే నమ్మి వెంబడించిన వారిని. ఆమేన్. అమ్మా ఎవరినండి? అందరూ అనండి, ఎవరినండి? నమ్మి వెంబడించిన వారిని. లేదు, ఇంకా బాగా అర్థమేటో చెప్పాలంటే నమ్మి నడిచిన వారినండి. నమ్మి నడిచిన వారిని. నడిచే వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు, నమ్మి నడవాలి. రాత్రి ముఖస్థుతి కాదు కానీ అబ్రహాం గారి గురించి నేను ఎరుగుదును, నేను విన్నాను, చూశానండి.
ఎన్నో విపత్కరమైన పరిస్థితుల్లో కూడా, నమ్మకం లేని దినాల్లో కూడా దేవుని మీద ఎంత నమ్మకం ఉంచితేనే కానీ దేవుడు ఈరోజు నీ పరిచయం ఇంతగా ఆశీర్వదించాడు. చప్పలు కొట్టరా బిగ్గరగా. అబ్రాహాముకి దేవుడు పేరేంటో రూపమేంటో ఆయన పుట్టు పూర్వతాలు ఏంటో కూడా తెలియ వాక్య పరిచయం ఉన్న వారందరికీ విదితమే. అబ్రాహాము గారిది ఒక బిజినెస్, ఒక టాయ్స్ బిజినెస్ అండి వాళ్ళది. బొమ్మలు తయారు చేసి బొమ్మల్ని అమ్ముకొని జీవించే ఒక అన్యుల కుటుంబంలోంచి వచ్చిన కుటుంబం. జస్ట్ వాయిసే విన్నాడు, ఆ ఫేస్ కూడా చూడలే. జస్ట్ వాయిస్, అబ్రామా లే, నీవు నీ వాళ్ళ దగ్గర నుంచి లే అని అంటే నువ్వెవరవయ్యా? మోషే గాని మండుచున్న పొదులు అడిగినట్టు కూడా అడగల. అన్యుడైనప్పటికీ ఆ బొమ్మల బిజినెస్ అంతా కూడా విడిచిపెట్టేసి మారు మాట్లాడకుండా ఎవరివి, ఎక్కడికి, ఎప్పుడు, ఏంటి ప్రశ్నలు అబ్రహాం జీవితంలో లేవో నమ్మాడు అంతే. అది అతనికి నీతిగా ఎంచబడింది ప్రియులారా. అందుకే నమ్మి నడుస్తున్న అబ్రాముకి దేవుడు మొదలులోనే ఏమన్నాడో తెలుసా? ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం 5 అంతలుగా పలికేశాడండి. ఈ రాత్రికాల సమయంలో అమ్మా నువ్వు వెంబడిస్తున్నావేమో కానీ దేవుని సన్నిధిని, దేవుని సేవకుని, దేవుని మందిరాన్ని, వాక్యాన్ని, ప్రార్థనని, ప్రేమని, తలాంతుల్ని, అన్నిటిని, విశ్వాసాన్ని మరి ఎలాగా నువ్వు వెంబడిస్తున్నావు? నమ్మి విశ్వాసంతో వెంబడిస్తున్నావా? నమ్మకం లేకుండా ఉంటే ఆశీర్వాదం పొందుకోవడం చాలా కష్టం తల్లి. చూడవలసిన పని లేదు. బాప్టిజం పొందాలన్నా కూడా మార్కు సువార్త 16 యేసుప్రభు వారు అన్నమాట, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి వద్దొద్దు. ఈ రాత్రి అంత ఆశీర్వాదమే. ఆమెనండి బిగ్గరగా. కనుక అంత నమ్మకం ఉండాలండి. బైబిల్ చెప్తున్న మాట చూడవలసిన పని, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అందుకే అబ్రహాముకి దేవుడు ఎలాగుంటాడు, ఆయన రూపం ఏంటో, పేరేంటో, పరిస్థితులు ఏంటో, ఏంటి ప్రభా దేవుడా, దేవాది దేవుడు అన్నాడు. ఇక్కడ గూడార వేసుకొని ఉండవయ్యా, ఎప్పుడు వస్తావయ్యా అని అడగల. ఓకే ప్రభా, మళ్ళీ నువ్వు నాతో మాట్లాడిన దాకా నువ్వు ఎక్కడ వెళ్ళావు, ఏంటి నా బతుకేంటి, నా పరిస్థితి నేను అడగను ప్రభా. అలాగుండిపోయాడండి. నమ్మి నడిచిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమేగా మరి. కనుక ఈ రాత్రి నమ్మకంలోనికి వచ్చుదుముగాక. మనిషికి ఈనాడు అన్నీ ఉన్నాయి కానీ ఇదే లేదు. అందుకే విచిత్రం, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. ఒక మనిషిని నమ్మలేకపోతున్నాం, సొంత ఇంట్లో వాళ్ళని నమ్మలేకపోతున్నారు, బయట వాళ్ళని ఏం నమ్ముతామండి, పరిస్థితులు అలా ఉన్నాయి కంటారు. నేను కాదంటలేదు ప్రియులారా, కానీ దేవాతి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. విలాప వాక్యంలో రాయబడి ఉండదు. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. బైబిల్ గ్రంథంలో నమ్మి నడిచిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు, కానీ నేను 1-2 చెప్పి ముందుకు వెళ్తాను ప్రియులారా. వాళ్ళలో ప్రాముఖ్యంగా నాకు బాగా ఇష్టం ఎవరో తెలుసా? అన్యురాలే ఆవిడ కూడా అబ్రహాం లాగా. మోయాబు దేశంలో నుండి వచ్చిన ఆవిడ, ఒక విగ్రహారాధన కుటుంబంలోంచి వచ్చిన ఆవిడ, ఒక బలి ఇచ్చే స్థితిలో నిలబడిన సోదరి. ఈమె చేతుల్లోనే పిల్లల్ని పెడితే ఆ పిల్లల్ని అగ్ని గుండంలో అలా పాడేస్తూ ఉండేది. ఈవిడ ఇజ్రాయెల్ దేశంలో నయోమి ఇంటికి కోడలై కూర్చుంది. పరిస్థితులన్నీ తిరగబడిపోయినాయి. భర్త చనిపోయినా సరే రూతు ఆమె పేరు ఎంత నమ్మకానికి ప్రతీకో తెలుసా? భర్త చనిపోయిన పరిస్థితులు తారుమారైపోయిన, వాస్తవానికి రూతు కుటుంబం రిచ్ బ్యాక్గ్రౌండ్ అండి. తిరిగి వెళ్ళలేక కాదు, కానీ ఒకటే మాట ఏంటో తెలుసా? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఆమె నర్ర బిగ్గరగా. ఇక్కడ కూర్చున్న తొలి వరుసలో కూర్చున్న బిడ, మలి వరుసలో కూర్చున్న వాక్యం వింటున్న గౌరవనీయమైన పురుషుడా, ఇది నమ్మకం అంటే. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఇలాంటి రూతుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు నేను చెప్పాల్సిన పని లేదు. యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. కనుక రాత్రి అవిశ్వాసాన్ని పక్కన పెట్టు, అపనమ్మకాన్ని పక్కన పెట్టు ప్రియులు. నమ్మి నడిచిన అబ్రహాము పిలిచింది మొదలుకొని చివరికి ఆయనకి 100 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా శరీరం మృతతుల్యం అయినప్పటికీ, ఆయన గారి శ్రీమతి గర్భసంచం కూడా మృతతుల్యం అయిపోయినప్పటికీ కూడా ఆయన కనపడేదాన్ని బట్టి నమ్మక, దేవుడిచ్చిన మాటను నమ్మి నమ్మకము వలన, విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 ఉండదు. చూడవలసిన పని లేదు ప్రియులారా. తుది వరకు కూడా అదే నమ్మకం. అందుకే ప్రారంభంలోనే దేవాది దేవుడు ఎక్స్పెక్ట్ చేసేసాడు, హీ వాజ్ ఫెయిత్ఫుల్.
ఈయన నమ్మకంలో నెంబర్ 1 కనుక ప్రారంభంలో నీ చేశాడు. నువ్వు ఆశీర్వదించబడతావు, అంతే, నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ రాత్రి ఆ చేతులు జోడించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటో తెలుసా, ఇంకా అపనమ్మకంలో ఉంటే, అరాకొర నమ్మకంలో ఉంటే, ఈ రాత్రి సంపూర్ణమైన నమ్మకములోనికి వస్తే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు ప్రియులరా. యాకోబు 1:6 చదవలసిన పని లేదు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడిగేది కూడా, సందేహాలు ఉండకూడదు. కనుక ఈ రాత్రి నువ్వు దేనికోసం ఆశీర్వాదం అడగకుండా ఉండని మనిషి ఎవ్వరు లేరండి. ఆశీర్వాదం పొందాలని ఆశే. అందుకే ఎవరో భక్తుడు అన్నాడు, ఆశ లేనివాడిని యేసయ్య కూడా ఆశీర్వదించలేడంట. ఏమ్మా, ఆశ లేని వాడిని యేసయ్య కూడా ఆశీర్వదించలేడట. అందుకే ముందు ఆశ ఉండాలి. ఏంటో ప్రభువా, నేను కూడా ఆశీర్వదించబడాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడండి? 5గురిలో మనం ఒకటి విన్నాం. రెండో విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. ఆదికాండము 32వ అధ్యాయంలోనికి ఒకసారి వస్తారా? ఆదికాండము 32వ అధ్యాయము 29వ వచనంలో రెండవదిగా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అని అంటే, ఆదికాండం 32:29 చదువుదాం. అప్పుడు యాకోబు, ఎందు నిమిత్తము నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతన్ని ఏం చేశాడయ్యా? ఆశీర్వదించాడు. ఇంకో మారు దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవదిగా ఇక్కడ ఒక ఆయన దేవుడు ఆశీర్వదించాడు. ఆయన పేరు ఏంటంటే యాకోబు. మనందరికీ బైబిల్ పరిచయం ఉన్న వారందరికీ విదితమే. అయితే దీంట్లో నుంచి ఒక్క మాట మీ ముందు ఉంచుతాను ప్రియులారా. ఈ భాగం మనందరికీ తెలిసిందే. ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు, దేవునితో పోరాడుతున్నాడు. దేవాది దేవుడు అంటున్నాడు, నన్ను వెళ్ళని, లేదు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనీయను. యాకోబు అంటున్నాడు, నీ పేరేంటయ్యా? నీ పేరేంటి? నా పేరు అడుగుతున్నావు కనుక, ఇంతకీ నా పేరు అడుగుతున్నావు కనుక ఇప్పుడు అక్కడ దేవాది దేవుడు యాకోబును చేసిన పని ఏంటో తెలుసా? ఆశీర్వదించను. ఎందుకు ఆశీర్వదించాడంటే, నాకు తెలిసినంత వరకు కూడా దీనికి ఒక పేరు పెట్టాలని ఆశపడుతున్నాను. రెండవదిగా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అని అంటే, నిజంగా పశ్చాత్తాపపడు వారిని. ఒకటి, నమ్మి నడుస్తున్న వారిని. రెండు, నిజంగా పశ్చాత్తాపపడు వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో నన్ను మాట్లాడినివ్వాలి, వేషధారణతో కూడిన పశ్చాత్తాపం ఉందేమో, ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు. పై పశ్చాత్తాపం ఉందేమో, నిజమైన పశ్చాత్తాప హృదయాలు ఈ దినాన్ని ఎంతమందిలో కనపడుతున్నాయి ప్రియులరా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. నువ్వే కొలత కొలుస్తావు, తిరిగి దేవుడు అదే కొలత నీకు కొలిచి తీరతాడు. నీ పశ్చాత్తాప రిపెంటెన్స్ నిజమైందా కాదా దేవుడు చూస్తాడండి. ఒక మోసగాడి పశ్చాత్తాపం నిజంగా కనపడిందండి ఎబ్బోకు రేవు దగ్గర దేవునికి. సాధారణంగా గ్రామాల్లో పాలు తీసుకొని వెళ్తే అది ఎంత శాతం ఉంది, అది ఎంత కల్తీ ఉందా, లేకపోతే ఎంత ఉంది, ఆ పాలకి పరీక్ష ఉంది. సంవత్సరం అంతా చదివే పిల్లల పరీక్షలకి, ఎగ్జామ్స్ అనే పరీక్షలు రాస్తూ ఉన్నారే. నీ దేహంలో ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ వస్తే ముందు పరీక్షలు, టెస్టులు లేదో కూడా డాక్టర్ గారు ఏ మందు కూడా నీకు రాయడానికి ఇష్టపడడం లేదే. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయం నిజంగా పశ్చాత్తాపంగా ఉందో లేదో ఎందుకు టెస్ట్ చేయమని దేవుని అడగలేకపోతున్నావు? నువ్వే నా హృదయం నిజంగా పశ్చాత్తాపమైందో కాదో లేదో నిన్ను నువ్వే స్వపరీక్ష ఎందుకు చేసుకోలేకపోతున్నావు? ఆశీర్వాదం మాత్రం కావాలని ఆశపడుతున్నావు. తప్పు లేదు, తక్కువ కాదు, ఆశీర్వాదం కావాలి, ఆశపడు. కానీ ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్ష చేసుకో. అత్యంత మోసగాడికి నిజంగా పశ్చాత్తాపడ్డాడండి ఒకరు దినాన. ఇదేనా వేషధారణ ఉన్నంత ఎక్కువ పరిస్థితి నిజంగా పశ్చాత్తాపడడంలో మనుషులు వేళ మీద కనబడుతున్నారేమో, చాలా విచారంగా ఉంది చెప్పడానికి ప్రియులగా. ఇదేనానమ్మా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిజంగా నీ శ్రీవారు, నీ శ్రీమతి, నీ పిల్లలు ఆశీర్వదించబడాలని బలమైన కోరిక ఉంటే, ఆ కోరిక ఎంత బలంగా ఉందో నువ్వు పశ్చాత్తాపం కూడా అంతే బలంగా ఉండును గాక. ఈ రాత్రి ఉండును గాక. హృదయ పరీక్ష చేసుకో. ఒక మోసగా నిజంగా పరీక్ష ఆయన పశ్చాత్తాపడ్డాడు ప్రియులగా. బైబిల్ గ్రంథంలో నిజంగా పశ్చాత్తాపడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ పరిచయమైన వ్యక్తిని నేను జ్ఞాపకం చేయనా, హిస్ నేమ్ ఇస్ కింగ్ డేవిడ్, ద సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్ దేశానికి రెండో రాజుగా ఉన్న దావీదు జీవితంలో ఒకే ఒకసారి వన్ టైం సిన్. రాజు అయ్యుండి చల్లపూట మిద్దె మీదకి వెళ్ళి చూడరాని దృశ్యం చూసి తెప్పించుకొని పాపం చేసి ఆ పాపాన్ని కప్పెట్టుకోవడానికి తన యొక్క యథార్థవంతుడైన ఆ భర్తని యుద్ధంలో ముందు పెట్టి చంపించేంత నికృష్టమైన పాపానికి దిగజారిపోతే దేవుని దాసులు అందుకే కావాలండి. నాతాను ప్రవక్త వచ్చి ఆ రాజుగారు నువ్వే, ఆ గౌరవనీయమైన వ్యక్తి నువ్వే అనలా, ఆ మనుష్యుడు నువ్వే. దెర్ ఈజ్ ఎ రియల్ రిపెంటెన్స్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్. అప్పుడు నిజంగా పశ్చాత్తాపం వచ్చిందని. నిజంగా పశ్చాత్తాపడిన దావీదు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాలా. ఆయన బట్టి రాయబడింది, దావీదు అంతకంతకు ప్రబలెను. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. సాకులు ఎత్తుక్కోవాలా, నాకులాగా నీకులాగా. అయ్యా ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అలా చేయాల్సి వచ్చింది, ఇలా చేయాల్సి వచ్చింది, వాళ్ళు నన్ను టెంప్ట్ చేశారు, వీళ్ళు నన్ను విమర్శించారు, ఏదో సాకులు చెప్పేస్తావు. కానీ దావీదు సాకు వెతకలా. మనుషుడు నిజమే, నేను దేవుని ఎదుట పాపం చేశాను. నిజంగా పశ్చాత్తాపడుతూ 51వ కీర్తనలో రాసుకుంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయమో కలుగు చేయి బ్రవ్వా. విరిగి నలిగిన హృదయంతో నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు అలక్ష్యం చేయుగా. కన్నీరు నిజంగా కార్చి పశ్చాత్తాపడ్డాడండి. నిజంగా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఒకటే మాట స్వరము తెరిచి లోపల ఒప్పుకోల, పెదవులు తెరిచి దేవునితో బిగ్గరగా అంటున్న మాట, నేను యెహోవాకు విరోధముగా ఏం చేశాను? పాపం చేశాను. ఎప్పుడైతే నిజంగా పశ్చాత్తాపడ్డాడో దావీదుని ఇక వెనక్కి తిరిగి చూసుకునేటట్టు చేయలేదండి. దేవా ఎంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడనో, నా కుటుంబమో అంతగా బ్లెస్ చేయబడ్డాడండి. ఈ రాత్రి మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలువబడితిరి. ఆమేనన్నాడు బిగ్గరగా. ఎందుకు పిలువబడ్డారండి మీరు? ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి పిలువబడ్డారు. మరి ఎందుకు దేర్ ఈజ్ నో బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్? నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు లేదంటే, నెంబర్ 1 వెంబడిస్తున్నావు కానీ నమ్మకంగా వెంబడించటం లేదేమో. నెంబర్ 2 పశ్చాత్తాపడుతున్నట్టున్నావు కానీ అవసరమైనప్పుడు పశ్చాత్తాపడతాం, వేషధారణతో పశ్చాత్తాపడతాం, నిజమైన పశ్చాత్తాపం లేదేమో. అందుకే ఆశీర్వాదం ఆమడ దూరం ఉందేమో. దేవుడు పక్షపాతి కాదు తల్లి, దేవుడు పక్షపాతి కాదు. ఆయన నీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. పక్షపాతం లేదా ఆయనకి. నిజంగా పశ్చాత్తాపడిన దావీదుని దేవుడు ఆశీర్వదించడమే కాదు, ఒకానొక టైంలో మంచి సాక్ష్యం చెప్తున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో బహు చక్కటి మాట కనబడుతుందండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనంలో మనందరికీ వెల్ నోటెడ్ స్క్రిప్చర్ ఏంటో తెలుసా? సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదము ఏమిస్తదయ్యా? యెహోవా ఆశీర్వాదం ఏమిస్తదంట? ఐశ్వర్యమిచ్చును. తర్వాత నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆశీర్వాదం ఎక్కువ కాదంట. నువ్వు కష్టపడుతున్నావు కానీ ఆశీర్వాదం ఏంది? కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది తల్లి. ఈ రాత్రి హృదయపూర్వకంగా అబ్రహాం గారితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను, మీరందరూ కూడా ఆత్మీకంగా భౌతికంగా కూడా ఐశ్వర్యవంతులగుదురుగాక. ఎప్పుడో తెలుసా? ఆమెనంత సులభం కాదు అది. యెహోవా ఆశీర్వాదం నీ మీదకి వస్తే అప్పుడు అది ఐశ్వర్యము. ఆమెనన్నాడు బిగ్గరగా. యెహోవా ఆశీర్వాదం రావాలి అని అంటే 2వ పాయింట్లో ఏ పశ్చాత్తాపం ఉండాలండి? నిజమైన పశ్చాత్తాపం. ఒక మారుమూల గ్రామంలో నుండి, ఒక మారుమూల గ్రామం, ఊరికి దూరంగా ఒక వృద్ధుడు చిన్న గుడిసేసుకుని ఉంటున్నాడండి. ఆయన గారు ఒకటే అలవాటు, రోడ్డు మీదకి వచ్చినప్పుడు అలా కనపడిన వాళ్ళు అందరిని పిలిచి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెబుతూ ఉండేవాడట. జనం అనుకునేవాళ్ళు అంటే ఈయనకే సరిగ్గా గృహం లేదు, తినటానికి తిండి లేదు, ఈయనంటారు బాబు నోరు తెరిస్తే ఆశీర్వదిస్తాడు అంటాడు అని అనుకునేవాళ్ళట. ఒకరోజు రాత్రి బాగా భయంకరమైన వర్షం పడుతుందంటే కరెంటు పోయింది. ఆ ఊళ్ళోకి ఒక కొత్త వ్యక్తి ఎట్టెళ్ళాలో అర్థం కాక ఈ ఇంటికి వచ్చి తలుపు తడుతున్నాడు, ఈ చిన్న గుడిసికి వచ్చి.
ఈ వృద్ధుడు ఆ చిన్న తడికిలాగున్న తీసేయాలి లోపలరా అంటూ పిలిచి తడిసి వచ్చావంటూ చిన్న దీపంలోని దీపం ఒత్తి పెంచి టవల్ ఇచ్చేసి తుడుచుకోమని ఆయన తిందామని పెట్టుకున్న 2 రొట్టెలు ఈ అబ్బాయికి ఇచ్చేసాడట. ఆ అబ్బాయి తల తుడుచుకొని రొట్టెలు తింటాన్నాడు. తాత నాకే ఇచ్చావు, మరి నీకు పర్లేదులేయ్యా, నాకు మంచిళ్ళు ఉన్నాయి, తాగేసి తినేసాడు. పడుకునేటప్పుడు ఒక్క మంచం అది చినిగిపోయింది, ఏదో కుంకుడు మంచంలాగా ఉంది. ఆ మంచం ఆ అబ్బాయికి ఇచ్చి కింద పడుకున్నాడట. తెల్లారేసిన తర్వాత ఆ అబ్బాయి లేచి ఈ వృద్ధుడి కాళ్ళ మీద పడి, తాత నా పరిస్థితి చెప్పంటావా, నేను చాలా చెడిపోయిన వ్యక్తిని, నా ఉద్యోగాన్ని వ్యాపారాలు అన్నీ చేశాను, అన్ని పాడేసుకున్నాను, కుటుంబం నన్ను వదిలేసింది, అందరూ నన్ను వెళ్ళేసారు, చచ్చిపోదామని బయలుదేరాను, రాత్రి చచ్చిపోదామని బయలుదేరాను. వర్షం వచ్చింది, ఉరుముతుంది, భయం వేసింది. ఎందుకో ఎక్కడ ఇల్లుంటే అక్కడ చూద్దాం అనుకుంటే నీ ఇల్లు కనపడింది. లోపలికి వచ్చాను. లోపలికి వచ్చిన నాకు నువ్వేం చూపించావు తెలుసా? ప్రేమ చూపించావు. ప్రేమ చూపించడమే కాదు, రొట్టె తినేటప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, తిన్నయ్యానంటే ఆశీర్వాదం అన్న మాట అన్నావు. నా జీవితంలో ఎప్పుడు అందరూ నన్ను శపించిన వాళ్ళే, బతుకు నాశనం అయిపోద్దురా, నువ్వు చెడిపోతావురా, అంతకంతకు చెడిపోతావు, అందరూ తిట్టిన వాళ్ళే. తాత నీ నోట్లో నుంచి ఆశీర్వాదం వచ్చింది, ఎందుకో ఈ రాత్రి ఇక్కడ పడుకోగానే నా మనసు నెమ్మదిగా మారిపోయింది తాత అంటూ ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చాడంటండి. ఆ వృద్ధుడు పైకి లేపి కళ్ళనీళ్ళు తుడిచి అన్నాడట, దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు, వెళ్ళయ్యానంగానే వెళ్ళిపోయి ప్రవర్తన మార్చుకున్నాడు. ఒక చక్కటి అబ్రహాం గారు లాంటి సేవకుడు దగ్గరికి వెళ్ళి బాప్టిజం పొంది రక్షణ పొందాడు. ఈ రోజున ఒక కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాడండి ఆ అబ్బాయి. నెల కారేసుకొని వస్తాడు. ఆ వృద్ధుడి దగ్గరికి వచ్చి సమస్తము ఇచ్చేసి ఆయన కావాల్సిన అన్ని చూసుకొని వెళ్ళిపోతాడట. ఆయన ఒకటే మాట అంటాడు, ఆయన నోట్లోంచి ఇచ్చిన ఆశీర్వాదపు మాట నాలో నిజంగా పశ్చాత్తాపాన్ని పుట్టించింది అంటాడు ఆ యవనస్తుడు. ప్రియులారా, ఈ రాత్రి నీ సంగతి ఏంటి తల్లి? నెంబర్ 3, మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 3, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడో కీర్తనలు 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదామండి. 5వ కీర్తన 12వ వచనంలో నెంబర్ 3, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడో. 5వ కీర్తన 12వ వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవో. ఆమెనంటే బిగ్గరగా. నెంబర్ 3, ఎవరినయ్యా నువ్వు ఆశీర్వదిస్తావంటే దీనికి మనం పేరు పెట్టాల్సిన పని లేదు, అక్కడ కనపడిపోతుంది. మూడవదిగా నీతిమంతులుగా ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. అమ్మ నా చేతులు జోడించి మనవి చేస్తాను, నీతిమంతుడువేనా అయ్యా? నన్ను నీతిమంతురాలు అడుగుతాను. అసలు బైబిల్లో చేతులు నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడని చెప్తుంది. మీరు అడగపోతే ఏమనంటే నువ్వు ఆ మాటే పట్టుకున్నావు. కానీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలాగెంచబడింది? నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నిజంగా నమ్మడమే నీతి, నిజంగా పశ్చాత్తాపడమే నీతి. అది మూడవదిగా నిన్ను నీతి మార్గంలోకి నడిపిస్తే ఆ నీతిని చూసి దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తాడండి. ఈ రాత్రి నీతిమంతులుగా ఉండి ఆశీర్వదించబడుదురుగాక. 37వ కీర్తన 25, 26 వచనాల్లో మనందరికీ పరిచయమైన మాట. 37వ కీర్తన 25, 26 వచనాల్లో, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. వినండి, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. ఈ మాట వినండి, దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమ, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. వారి సంతానపు వారు ఏం చేయబడతారట? ఆశీర్వదించబడతారు. ఈ రాత్రి అమ్మ అయ్యా మీరే కాదు, హృదయపూర్వకంగా దేవాది దేవుని వాక్యం కోరుకుంటున్న మాట ఏంటో తెలుసా? మీరు కానీ నేను కానీ మనం కానీ నీతిమంతులుగా కొనసాగబడగలిగితే మనమే కాదు, మన సంతానము కూడా ఆశీర్వదించబడుదురుగాక. నీతిమంతుల పిల్లలు భిక్షమిత్తుడు నేను చూడలేదు. అంటే భిక్షమెత్తే వాళ్ళని తక్కువగా మాట్లాడి సుమా వాళ్ళని మనం ఆదరించాలి. కానీ అకార్డింగ్ ద బైబుల్, ఇక్కడ చదువుకున్న ఈ స్క్రిప్చర్ ప్రకారము నీతిమంతులుగా ఉంటే నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకోరమ్మా. భిక్షమెత్తుడు నేను చూడలే. పైగా వాళ్ళ సంతానము ఆశీర్వదించబడుదురు. నీతిమంతులు, బైబిల్లో మొట్టమొదటి నీతిమంతుడు ఎవరో తెలుసా అండి? బైబిల్లో ఫస్ట్ రైటియస్ పర్సన్ ఎవరో తెలుసా? హిజ్ నేమ్ ఇస్ హేబెల్. బైబిల్ చెప్తున్న మాట మత్తయి సువార్త 23:30 చూడవలసిన పనులు. నీతిమంతుడైన హేబెలు అనండి. ఎవరండి నీతిమంతుడైన? హేబెలు. ప్రియులారా, ఈ రాత్రి వరకు కూడా నీతిమంతులు చాలా మంది ఉన్నారు ప్రియులారా. దేవుడు వారిని ఆశీర్వదిస్తానే ఉన్నాడు. ఆ ఆశీర్వాదపు కూడికలో ఈ రాత్రి నువ్వు కూడా కూర్చున్నావు. కొట్టు చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం.
కొత్త నిబంధనలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనంలో ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? శతాధిపతి అయిన కొర్నేలి ఎలాంటి వాడో తెలుసా? నీతిమంతుడు. అనండి, ఎవరండి? నీతిమంతుడు. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. 128వ కీర్తన 4-5 వచనాలు, 128వ కీర్తన 4-5 వచనాలలో యెహోవా యందు భయభక్తులు కలగవాడు ఈలాగో ఆశీర్వదించబడదు. ఎలాగో? ఇక కొదువు లేదు, కొరత లేదు, కింద లిస్ట్ ఇస్తాడు. ప్రియులరా, రెక్కల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీలో గిట్ట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ పిల్లల భోజనపు బల్ల చుట్టూ ఏ మొక్కలు. అంతేకాదు, సియోనులో నుండి ఆయన నిన్ను, అక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం. దీన్ని ఎవరు ఆపలేరు ప్రియులరా. దేవుడు తలుపు తెరిస్తే మోయగలిగిన వాడేవాడు, దేవుడు మూస్తే తెరవగలిగిన వాడేవాడు. ఈ రాత్రి హృదయపూర్వకంగా కోరుకో, ప్రభువా ఈ రాత్రి నేను కూడా ఎలా మార్చబడుదునుగాక నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా. బయటికి ఎప్పుడూ రాదండి. షీ వాజ్ ఎ రిచ్ ఉమెన్. బయటకు వచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ కనపడలా. మరి ఎప్పుడిందో యేసు ప్రభు గురించి ఎలా తెలుసుకుందో తెలియదు, కానీ ఆవిడ గారి యజమాని ఒక మంచి రేంజ్లో జడ్జిగా ఉన్నాడు. ఆ జడ్జి గారికి ఒక రోజు స్లిప్ రాసి పంపించింది. ఏమనో తెలుసా? ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళొద్దు. ఎవరండి ఆవిడ? పిలాతు భార్య. ఆవిడ పేరు బైబిల్లో కనపడదు, కానీ ప్రొక్యులా అని అంటారు. క్లౌదియా ప్రొక్యులా. క్లౌదియా ప్రొక్యులా ఏ రోజు బయట కనపడిన కాదు. షీ వాజ్ ఎ రిచ్ ఉమెన్. జడ్జి గారి భార్య. ఎప్పుడు విందో తెలీదు. ఆయన గుణగానాలన్నీ తెలుసుకుందేమో, కానీ ఒక గుణం స్లిప్లో రాసింది. ఏంటో తెలుసా? నీ ఎదుట నిలబడ్డాడే యేసు ప్రభు వారు. ఆయన ఎలాంటి వాడంటే నాకు తెలిసినంత వాడికి నీతిమంతుడు. ఈ రాత్రి నీతిమంతులు ఆశీర్వదించబడతారు. నెంబర్ 4, 4 విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. నేను ముగింపులోకి వచ్చేసాను, జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదపు కూడికలోకి వచ్చిన నీవు ఎలాగ ఆశీర్వదించబడతావో దేవునితో మాట్లాడుతున్నప్పుడు ముఖం చిన్నబుచ్చుకోవద్దండి. అశ్రద్ధ చేయొద్దు. నీ ఆశీర్వాదం వెడుదిరిగిపోయింది అనుకుంటున్నావు. నీ సంతానం కూడా ఆశీర్వదించబడలేకపోవడానికి నువ్వు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు కారణం కాకూడదు తల్లి, కాకూడదు. తల్లిదండ్రులుగా నీ ద్వారా నీ సంతానం ఆశీర్వదించబడాలే కానీ తల్లిదండ్రులుగా నీ ద్వారా నీ పిల్లలు శాపాన్ని పొందుకునే వాళ్ళగా ఉండకూడదు. 4వదిగా ఎవరు ఆశీర్వదించబడతారంటే 133వ కీర్తన 3వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం ప్రియులరా. 4వదిగా ఎవరు ఆశీర్వదించబడతారు? 133వ కీర్తన 3వ వచనంలో సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. అక్కడేముంటదంట? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా ఆర్డర్ వేసాడండి. ఆర్డర్ ఫ్రమ్ యెహోవా. ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? ఆశీర్వాదము, బ్లెస్సింగ్. యు మస్ట్ గో. ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఈ 133వ కీర్తన 3వ వచనం చదువుకున్నాం. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉంటదట. ఏంటది అని అంటే మొదటి వాక్యంలో ఉంటుంది. మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది ఇలాగ ఉంటదంట, హెర్మోను మంచు వలె. అందును బట్టి 4వదిగా ఒక పేరు పెడదాం. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎవరికి ఆశీర్వాదం వస్తుందంటే నెంబర్ 4, ఐక్యముగా ఉన్నవారికి ఆశీర్వాదం వస్తుందండి. వింటున్నారా అమ్మా? ఐక్యతతో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కొంచెం విచారమే ప్రియులారా. ఎందుకో తెలుసా? కుటుంబాల్లో ఏది దినాన ఐక్యత, సంఘాలలో ఏది ఐక్యత, ఏది మన జీవితంలో ఐక్యత? నీ అభిప్రాయాల్లో ఉన్న నీ అభిప్రాయాలకి ఐక్యత కుదరట్లేదు. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించుచున్నదని గలతీ పత్రికలో పౌలు రాస్తాడు ప్రియులారా. ఆత్మకి శరీరానికి పడటల నీలోనే ఏది ఐక్యత? ఈ రెండిటికి ఇంటి పరిస్థితుల దాకా వెళ్ళావు. ఇక ఈ రాత్రి నా చేతులు జోడించి మనం చేస్తాను, నీవు ఈ రాత్రి నుంచి ఐక్యతను కాపాడుకుందువు గాక. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ప్రియులరా. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ప్రియులు. ఐక్యంగా ఉండడం నేర్చుకో తల్లి. దేవుడు నీకు ఇచ్చిన భర్త, భార్య, పిల్లలు, అత్తగారు, మామగారు, ఇరుగు పొరుగు వారు, తోడికోళ్ళు, తోటి సేవకుడు, తోటి మనిషి ఆయుష్ 70, అధిక బలం ఉన్న ఎడల 80 అయినను వాటి వైభవము ఆయాసం దుఃఖమే. వీటిలో కూడా నువ్వు ఐక్యత లేకుండా ఉంటే ఇక మిగిలేది ఎంత, వచ్చేది ఎంత, పోయేది ఎంత? హలో,
ఇక ఆశీర్వాదం అన్న మాట నీ జీవితంలో లేకపోతే ఇక నువ్వు అక్కడ నిలబడి దేవుని ఎదుట ఆ లెక్కలో ఏమి జవాబు చెప్తావు, ఆ తీర్పులో నువ్వు ఎక్కడ నిలబడతావు, ఎట్టెళ్తావు. ఎఫెసీ 4:1 బైబిల్ చెప్తున్నమాట. ఎఫెసీ 4:1 అపోస్తలుడైన పౌలు గారు బహు చక్కటి మాట రాస్తాడండి. ఎఫెసీ 4:1 కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు దేన్ని కాపాడుకోవాలంట, ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ఉండి. మీకు శ్రద్ధ దేనిలో ఉండాలంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలండి. ఐక్యతలో ఉన్నవారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. ఒక్కసారి నేను చెప్పానని కాదు, ఐక్యంగా ఉన్న కుటుంబాలు చూడండి, ఐక్యంగా ఉన్న సంఘాలు చూడండి, ఐక్యంగా ఉన్న ఎంతమంది ప్రియులరా. 3 పేటల తాడు త్వరగా తెగిపోదుగా. ఈ రాత్రి ఒకవేళ కూర్చున్న నీ జీవితంలో అన్నీ బాగున్నాయేమో తల్లి, ఐక్యత లేదేమో, ఈ రాత్రి సరి చేసుకోకూడదు ప్లీజ్. ఈ రాత్రి సరి చేసుకోకూడదు. 5 వేళలాగా నీ జీవితంలో ఎలాగ 5 వేళలో ఏ ఒక్కటి ఐక్యత లేకపోయినా నీకు భోజనం ఎలాగ వస్తుంది నోట్లోకి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది నీకు నాకు ఐక్యత కలిగించడానికి అన్న సత్యాన్ని నువ్వెందుకు జ్ఞాపకంలో ఉంచుకోకుండా మర్చిపోతున్నావు? ఐక్యత కలిగి మనం ఆశీర్వదించబడుదుము గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10 కూడా పౌలు గారు ఏమంటాడు తెలుసా? కొరింథీ మొదటి పత్రిక 1:10 బైబిల్ చెప్తున్నమాట, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని. అయ్యా అందరూ వినండి, మీలో కక్షలు లేక, హలో అమ్మ వినాలి, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఆయన కూడా వేడుకుంటున్నాడండి చేతులు జోడించి. ఎందుకండి ఇంతగా వేడుకోవటం? హంబుల్నెస్తో. ఎందుకండి హంబుల్ మెసేజ్ ఇవ్వటం? ఎందుకంటే ఒకటే కాన్సెప్ట్, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, అంతే ఉద్దేశం. ఒకవేళ నీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే ఆయనకి మా మీద ఎంత బాధ, మా ఊళ్ళకే లేకపోతే ఆయనకి ఎందుకు బాధ అంటావా? ఆయనకి ఎందుకు బాధ నిన్ను ఆశీర్వదించాలంటే ఒకటే పాయింట్ చెప్పనా, నువ్వు నేను ఆయన పోలిక. చప్పట్లు కొట్టవా బిగ్గరగా ఒకసారి? ఎవరి పోలిక తల్లి? ఎవరి పోలిక? ప్రారంభంలోని సృష్టిని కలుగునుగాక మనిషిని కలుగునుగాక అలా మట్టి తీసుకొని ఆలోచన చేశాడు. అబ్బా ఎవరిలాగా చేద్దాం? అప్పుడు దేవుడు ఆలోచన చేశాడంట, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఎవరిని చేశాడంట అంటే, ఇప్పుడు కూర్చున్న నీ పోలిక నా పోలిక ఎవరి పోలిక అండి? మరి దేవుని పోలికలో ఉన్నప్పుడు ఒక సామెత ఉంది, కాకి పిల్ల కాకి ముద్దు కదా. మరి నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని, నీ బిడ్డలు మంచి చదువులు చదవాలని, నీ బిడ్డలు ఇప్పుడు మంచి కాలేజీలో సీట్ రావాలని, వాళ్ళకి మంచి సంబంధాలు రావాలని, బైకులు కొనాలని, అవి చేయాలని ఇవి చేయాలని, నీ పిల్లలు ఆశీర్వదిస్తే కలకల్లాడుతూ నవ్వుతూ కొదువు లేకుండా కొరత లేకుండా ఉంటే నువ్వు ఆనందించాలి. ఎంత ఆనందపడుతున్నావో! వీళ్ళందరినీ ఇచ్చిన దేవాది దేవుడు నువ్వు మురిసిపోవాలని ఆశపడుతున్నావుగా. నీ పోలిక ఆయన పోలిక. ఆయనకు మురిపు ఉండదా తల్లి? ఆయన మురిసిపోవాలని ఆశపడ్డా, ఆయన మురిసిపోవాలని ఆశపడుతున్నాడు నిన్ను ఆశీర్వదించాలని. కానీ ఆ పోలికల్లోనికి వచ్చేవు కానీ పోలికలు అయితే ఉన్నాయి కానీ గుణాలు రావట్లా. అదే సామెత అంటారు కదా, వీడికి నా బుక్కలు వచ్చినాయి కానీ నా సాలు రాలేదమ్మా వీడికి అంటుంది ఒక తల్లి. ఏం రాలేదంట? సాలు రాలేదంట. అంటే ఆమె పోకడ రాలేదట. ఇప్పుడు కూడా అదే 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 బాధ అయిపోయిందండి, అదే బాధ. అందుకే ఆదికాండం 6లో చూడవలసిన పని లేదు. దేవుడు సృష్టిని చూసి ఆనందించాడు కానీ 6వ అధ్యాయంలో నన్ను అసలు భూమి మీద నరుడిని ఎందుకు చేశానా అని దేవుడు తన హృదయంలో ఏం పొందాడంట? సంతాపము నొందెను. ఈ రాత్రి సంతోషమే కలుగును గాక. 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందామండి. ఇప్పటివరకు ఎన్ని విషయాలు అయినాయండి? 4 విషయాలు. నెంబర్ 1, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? మొదటిగా నమ్మి వెంబడించిన వారిని ఆశీర్వదిస్తాడు. రెండవది ఎవరిని ఆశీర్వదిస్తాడండి? నిజంగా, ఒట్టి పశ్చాత్తాపం కాదు, నిజంగా పశ్చాత్తాపపడు వారిని ఆశీర్వదిస్తాడు. మూడవది ఎవరిని ఆశీర్వదిస్తాడండి? నీతిమంతులుగా ఉన్న వారిని ఆశీర్వదిస్తాడు. 4వది ఎవరిని ఆశీర్వదిస్తాడండి? ఐక్యతతో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. 5వది ఆఖరిది, ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి, ముగించేద్దాం ప్రియులారా. ఎక్కడైతే వాక్యాన్ని ప్రారంభించామో అక్కడికి రండి, ముగించేద్దాం. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి వచ్చాం కనుక ఎక్కడికి వెళ్ళాలండి? ఇంటికే వెళ్ళాలి. ప్రసంగం ఎక్కడైతే మొదలేసామో అక్కడికి రండి, గుర్తుంటుందని నా అభిప్రాయం. అంతకు మించి వేరేది ఏం లేదండి.
ఆ 5వ మాటలో 5వ సంగతి చెప్పి ప్రార్థన చేస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 50-51 వచనాలు మన మూలవాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 50-51 వచనాలలో ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయెను. ఈ మాట మనం ప్రారంభంలో చదువుకొని వర్తమానాన్ని ప్రారంభించాం ప్రియులారా. 5వది ఆఖరిది ఇక్కడ ఒక పేరు పెడదామండి. ఆయన ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు ఇక్కడనంటే శిష్యుల్నే. కానీ వీళ్ళకి ఒక పేరు పెడతాను. శిష్యులు అనంటే ఎవరో తెలుసా అండి? శిక్షణలో ఉన్నవారే శిష్యులు అనండి. శిక్షణలో ఉన్నవాళ్లే శిష్యులు. ఏ శిక్షణ అనంటే నేను ఒక పేరు పెడతాను దానికి, క్రమశిక్షణ. అమ్మ అనండి, ఏ శిక్షణ? దగ్గరగా చెప్పండి, ఏ శిక్షణ? క్రమశిక్షణలో ఉన్న వాళ్ళే శిష్యులు గనక 5వది ఆఖరిది దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే క్రమశిక్షణలో ఉన్న వారిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్ అనండి బిగ్గరగా. దేంటో క్రమశిక్షణ అండి. మళ్ళీ పైనుంచి వస్తాను, పైనుంచి రావాల్సి వస్తుంది మళ్ళీ ప్రియులు. దేంటో క్రమశిక్షణ అంటే నమ్మి వెంబడించుటలో క్రమశిక్షణ ఉండాలి. దేంటో క్రమశిక్షణ ఉండాలి? నిజంగా పశ్చాత్తాపపడే విషయంలో క్రమశిక్షణ ఉండాలి. దేనిలో క్రమశిక్షణ ఉండాలి? నీతిని కాపాడుకునే విషయంలో క్రమశిక్షణ ఉండాలి. దేనిలో క్రమశిక్షణ ఉండాలి? ఐక్యతను కాపాడుకునే విషయంలో క్రమశిక్షణ ఉండాలి. 2026 అయినా 25 అయినా 2027 అయినా మార్చి నెల అయినా జూన్ నెల అయినా 1వ తరగతి అయినా 10వ తరగతి అయినా 50 సంవత్సరం అయినా 70 సంవత్సరం అయినా ఇంటిలోంచి బయలుదేరిన బజారుకు వచ్చిన మళ్ళీ మందిరానికి వచ్చిన సేవకుడి దగ్గరికి వచ్చిన ఎక్కడున్న ఐక్యతను కాపాడుకోవడంలో క్రమశిక్షణ, నమ్మకంలో క్రమశిక్షణ, పశ్చాత్తాపంలో క్రమశిక్షణ, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఇచ్చే విషయంలో యథార్థమైన కన్నీటి ప్రార్థన విషయంలో క్రమశిక్షణ ఉండునుగా. అక్రమమైన వారులారా మీరెవరో నాకు ఐ డోంట్ నో హూ ఆర్ యు. నమ్మి ఎమ్మడిస్తున్నావు కానీ మార్చి నెలలో నమ్ముతున్నావు, మళ్ళీ మార్చి నెలలాగా అయిపోతుంది నమ్మకం అంతా. నిజంగా పశ్చాత్తాపడుతున్నావు, బాధ తగిలి దెబ్బ తగిలి ఏడుపొచ్చి హృదయంలో గాయమై అప్పుల బాధ పెరిగిపోయి ఇంటోళ్ళు చేతరించుకుంటే ఎక్కడ లేని పశ్చాత్తాపం వస్తుంది. తీరిపోగాలంతా అయిపోతున్నావు, ఆగిపోతున్నావు. ఏది క్రమం? ఏది అక్కడ క్రమశిక్షణ? ఏది ఐక్యతము? అందరూ బాగా పెడితే పెళ్ళికుడు, చెడితే చావుకుడు అన్నట్టుగా అందరూ బాగా చూసుకుంటేనే ఐక్యతతో ఉంటున్నావు. ఒకళ్ళ పలకరించకపోయినా, పెట్టకపోయినా, సహాయం చేయకపోయినా అదే పట్టుకొని విమర్శిస్తూ ఉన్నావు. ఐక్యతలో క్రమశిక్షణ ఏది నీ జీవితంలో? ఏది చేసినా క్రమం ఉండాలి ప్రియులరా. ప్రార్థనలో క్రమం, పరిశుద్ధతలో క్రమం, సాక్ష్యంలో క్రమం, కాపాడుకున్నట్టులో క్రమం. అందుకే శిష్యులతోనే ఆయన ముగించిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? శిష్యులు వీళ్ళు క్రమశిక్షణలో ఉన్నవారు ప్రియులరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:10 చదవండి, ప్రార్థన చేసేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:40 చదవండి. 14:40 కొరింథీ మొదటి పత్రిక 14:40 సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఈ మాట నాతో అనండి. సమస్తమును, అమ్మ మాట్లాడండి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వుడి. ఏదో తెలుసా? మళ్ళీ పైనుంచి 4 మీరే రిపీట్ చేసుకోండి. నమ్మటం కూడా క్రమంగా ఉంచుకో, పశ్చాత్తాపాన్ని క్రమంగా ఉంచుకో, ఐక్యతను క్రమంగా ఉంచుకో, నీ జీవితంలో నీతిని క్రమంగా కాపాడుకో. ఎక్కడ ట్రాక్ తప్పబాకు దయచేసి. దేవుడు కూడా నిన్ను అంతే రీతిలో ఆశీర్వదించునుగాక. క్రమం ఉండాలండి. యేసు ప్రభు వారి జీవితంలో కూడా 33.5 యవ్వన వయసులో ఎంత క్రమం అండి. ఎక్కడ అక్రమం? ఆయన ఈ రోజు వరకు కూడా స్టేట్మెంట్ ఇస్తే ఒక్క జవాబు రాల. నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడు. ఎక్కడ అక్రమమైన జీవితం యేసులో లేదు. అందుకే ఈ రోజున వరల్డ్ హీరో అయ్యాడు ఆయన. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. ముందు క్రమం ఉండాలి మన జీవితంలో. నువ్వేం చేసావు ప్రభు? మీ పేరు దెయ్యాలు అలా కొట్టామయ్యా, నీ పేరు అది చేసాం, ఇది చేశాను గారు బాబుగా, మీరు ఎవరో నాకు తెలియదు, ఎందుకో తెలుసా, మీరు సరిగ్గా చేయలా. క్రమం లేదు మీ దగ్గర, క్రమం లేదు మీ దగ్గర. అక్రమమైన వారులారా మీరెవరో నాకు ముఖస్థుతి కాదు. అబ్రహాం గారి గురించి నేను ఎరుగుదును గనక వారి పరిచర్య అయిన ఆయా ప్రాంతాల్లో కలిసి ఒకే వేదిక ఈ రోజున పంచుకోగలుగుతున్నామంటే అన్నిటిలో ఏముందో తెలుసా? క్రమం.
5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచేటప్పుడు మనకు అదే గుర్తొస్తుంది. కానీ యేసుప్రభు వారు పంచే ముందు ఏం చెప్పాడు గుర్తుందా? 50 మందిగా 100 మందిగా పంక్తులుగా కూర్చోండి, తర్వాతే నేను పెడతాను అన్నాడు ఆయన. క్రమం ఉంటేనే అద్భుతం జరిగింది. ఆమేన్. క్రమం ఉంటేనే ఆశీర్వదించాడు. అప్పుడు మీరు క్రమంగా కూర్చుంటేనే అప్పుడు యేసు రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానినే ఆశీర్వదించి, క్రమం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ప్రియులారా, ఈ 5 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బైబిల్ ఇంటికి వెళ్ళి చదువుకుందాం. అన్నిటికి మించి యేసయ్య జీవితంలో సమస్తము క్రమం. 39 కొరడా దెబ్బల క్రమం, ఒకటి తక్కువ లేదు ఎక్కువ లేదు. ఆ 39 కొరడా దెబ్బలు కూడా అది నా పాయింట్ కాదు, కానీ బాడీలో 3 పార్ట్ల మీద 3 13 39 కొడతారంటండి. వీపు మీద నుంచి వెన్నుపూసకు తగిలేటట్టు 13 దెబ్బలు, కుడి భుజం మీద అదంతా స్పాయిల్ అయ్యేటట్టు 13 దెబ్బలు, ఎడం భుజం మీద స్పాయిల్ అయిపోయేటట్టు 3 13 39. ఎందుకంటే ఇక్కడ పెట్టాలంటే వీపు మీద వెన్నుపూస జీవితం లాస్ అయిపోవాలి వాడికి. కుడి చేయి అంతా కూడా లాస్ అయిపోవాలి. ఎందుకో తెలుసా? కుడి చేతిలోని మనిషికి బలం ఎక్కువ. మరి ఎడం చేయి ఎందుకండి? ఎడం చేయ బాధ్యతకి సాదృశ్యం. ఇది బలము పని చేయకూడదు, బాధ్యత పని చేయకూడదు, వెన్నుపోస అసలు మనిషి ఎందుకు పనికి రాకూడదు. ఈ మూడిట్లో కొట్టడంలో రష్యా వాళ్ళు నెంబర్ 1. రోమన్ వాళ్ళు చాలా ప్రధానమైన వాళ్ళట. అందుకే 39 కొరడా దెబ్బలు 3 పార్ట్లు కొట్టేవాళ్ళండి. క్రమం ఏది చేసినా సరే. మొల్ల కిరీటాన్ని క్రమంగా, ఆయన కళ్ళలోకి ముక్కుల్లోకి నోట్లోకి రక్తం వెళుతున్నా ఎక్కడ అక్కరమైన మాట నోట్లోంచి ఒక్క మాట దూషణకరమైన మాట రాల. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. సమస్తము క్రమముగా పలికాడండి. 2వ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్న. 3వ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు. 4వ మాట నా దేవా నన్నేలా చేయి విడిచిదు. 5వ మాట నేను దప్పికొనుచున్నాను. 6వ మాట క్రమంగా పలికాడు, సమాప్తమైనది. 7వది ఇక ఫినిష్ అనమాట. ఏది చేసిన క్రమము మర్యాదగా. తండ్రి నీ చేతికి నా ఆత్మను, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. పైకి లేచి నిలబడదామా మరి ఆ మనస్సు కలిగి ఉండడానికి? పైకి లేచి నిలబడదాం ఆ మనస్సు కలిగి ఉండడానికి. లేచి నిలబడదాం అండి. ఎవ్రీబడి లెట్ us stand. అందరం పైకి లేచి నిలబడదాం.